అమ్మో వచ్చేస్తుంది వచ్చేస్తుంది. వెనక్కి 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 వెళ్ళిపో. ఎక్కడున్నారు మీరు? అత్తయ్య గారు, వెనక్కి వెళ్ళిపో. అత్తయ్య గారు. అమ్మో దేవుడా. అమ్మాయి చూడు. వెనక్కి 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 వెళ్ళిపో. ఏం చేద్దామా? కవర్ అవ్వాలిగా. నేను వెళ్ళిపోతాను. దాక్కో 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 దాక్కో. అయ్యయ్యో ఇదేంట్రా, ఇటువైపు వెళితే అటువైపు వస్తున్నారు. చూస్తే మనం దొరికిపోయేలా ఉన్నాంరా చేతు. ఏదో ఒకటి చెయ్యమ్మా, నా జుట్టు కవర్ చేశాను. అయ్యో ఏం చెయ్యాలి? చూడబోతే పేడలాగుంది. వాళ్ళకి దొరికే కంటే పేడ రాసుకోవడమే బెటర్. ఏంటమ్మా? ఒరే ఇది హెన్నాలా ఉంది. అత్తయ్య గారు, ఏం చేస్తున్నారు మీరు? అదే కనపడట్లేదా? ఇదిగో హెన్నా రాస్తున్నాను. అది మాకు తెలుసు, కానీ కోడళ్ళం మేమిద్దరం ఉండగా ఆ మల్లికి మాత్రమే రాయటంలో కారణం ఏమిటి? అది ఈ హెన్నా దుబాయ్ నుంచి తెప్పించాను. పెట్టుకుంటే ఎలా ఉంటుందో టెస్ట్ చేసి అప్పుడు మీకు ఇద్దాం అనుకుంటున్నాను. అవునక్కలు, ఇది పెట్టుకుంటే చాలా చల్లగా ఉంది తెలుసా? నిజంగా? అయితే మేం కూడా పెట్టుకుంటాం. అక్క వద్దక్క, నా మాట విను. నో, అత్తయ్యకి నువ్వు భయపడతావేమో కానీ నేను భయపడను. అయ్యో అయ్యో అక్క వద్దక్క, నా మాట విను. ఆగు. అది రాసుకుని అమ్మా, హెన్నాయే కదా. అయ్యో అది హెన్నా కాదండి. అయ్యో అయ్యో ఇది దురదగుండాకు పేస్ట్. దురదగుండాకు పేస్టా? అయ్యో అయ్యయ్యయ్యా. అవునంటీ, ఆంటీ బాగా దురదగా ఉంది, గోకండి ఆంటీ. అయ్యో నాకు కూడా దురదగా ఉంది. అయ్యో నా చేతిలో దురద వచ్చేసింది. అయ్యో నేనెవరితో చెప్పుకోను. అత్తయ్య గారు, పాపిస్తుందానా? దుబాయ్ నుంచి హెన్నా తెచ్చానని ఎందుకు చెప్పావు? గోకి గోకి నా జుట్టు ఊడిపోయేలాగా ఉంది. అయ్యయ్యో ఇదిగో నా జుట్టు గాని ఊడిపోయిందా అప్పుడు అయ్యే ఖర్చు మొత్తం మీతోనే పెట్టిస్తాను. ఆంటీ దురదగా ఉంది, నా వల్ల కాదు. అయ్యో. ఆగండి ఆగండి, ఇవి తులావారం కోసం తెచ్చిన గిఫ్ట్లేగా? అవును. సరే 500 ఇచ్చి రసీదు తీసుకోండి. 500? ఎందుకు? తులాభారంలో కానుకలు ఇచ్చుకోవాలంటే రసీదు తీసుకోవాలి, అందుకే 500. కానుకలు ఇవ్వడానికి కూడా టికెట్టా? మీ చేతులతో మీరు ఇవ్వాలంటే టికెట్ తీసుకోవాలి. అదే నా చేతులతో ఇచ్చానుకోండి టికెట్ అక్కర్లేదు. అలాగా? అయితే నువ్వే ఇచ్చే బాబు. వెరీ గుడ్. ఇది అమ్మా, ఇటు పెట్టు బాబు. ఇటు రండి బాబు, రండి రండి. ఆహా ఏం తెలివితేటలరా రంగని, పైసా ఖర్చు లేకుండా 10,000 గిఫ్ట్లు కొట్టేశావు. నువ్వు సూపర్ రా. రండి బాబు రండి. ఊరిన ఆంసూయ కొడుకులారా, జనాల చెవిలో పువ్వెట్టేసి వాళ్ళ గిఫ్ట్లని కొట్టేసి నా మళ్ళీ ప్రేమగా ఎసరు పెట్టాలని చూస్తారా నా తుండుగుడ్డ. ఇదిగో ఒక చెప్తా అనుకోండి, ఎవరిని గిఫ్ట్లు ఇచ్చినా సరే నేను నా మల్లికి ఇచ్చే ఈ డైమండ్ రింగ్ ముందు అవన్నీ బలాదురు కావాల్సిందే. నా మళ్ళీ నా నవ్వులో పడాల్సిందే నా తుండుగుడ్డ. ట్యాంక్ ఫుల్ అయిపోయినట్టున్నదే, వదిలేస్తే పోలా. కానీ డైమండ్ రింగు ఎక్కడ పెట్టాలా? సర్లే ఏడనే పెట్టేస్తాము, గుడి గదు ఎవడు కొట్టేస్తాడు తుండుగుడ్డ. యారా ముస్లి, నీ ముఖానికి నా మళ్ళీ కావాలా? చెప్తా. మళ్ళీ
నీకో సర్ప్రైజ్ గిఫ్ట్. అబ్బా ఆ, ఇదేంటి? అరే నా గిఫ్ట్లు పోతే పోయినాలే. డైమండ్ రింగ్ ఉందిగా, ఓపెన్ చేద్దామా? వద్దులే, డైరెక్ట్గా మళ్ళీదర్ ఓపెన్ చేద్దాం. సూపర్ ఐడియా. మళ్ళీ నీకోసం దుబాయ్ నుంచే ఈ డైమండ్ నెక్లెస్ తెప్పించిన. దీని తులాభారంలో వేసేస్తా, నీ మనసు దోచేస్తా. దచ్చాలు. అయ్యో ఇప్పుడెవడు ఫోన్ గుళ్ళో? ఇదిగో దిస్ సైడ్ మన్మధరాబు, దట్ సైడ్ ఎవడు? హలో, సిగ్నల్ లేవా? హలో 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 హలో. డైమండ్ నెక్లెస్. పిచ్చోడు ఇట వదిలేసి వెళ్ళిపోతున్నాడు. ఈ డైమండ్ నెక్లెస్ గానా నా మళ్ళీ మెడలో వేసానంటే నా సావిరంగా మళ్ళీ గిఫ్ట్లు అయ్యి ఈ డైమండ్ నెక్లెస్ ముందు ఆ గిఫ్ట్లు ఎంత ఆఫ్టర్ ఆల్. మళ్ళీ వస్తున్నా. చాలు 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 చాలు, త్రాసు నిండిపోయింది. అయినా త్రాసు లేవలేదంటే ఇది కూడా మా దేవుడికే చెందుతుంది. లత, వస్తున్నా అత్తయ్య గారు. ఏంటండి ఈ మాయ? 100 కిలోల బరువు వేసినా మళ్ళీ తూకకపోవడం ఏంటి? మధు, ఎన్ని 100 కిలోల బరువు వేసావన్నది కాదు లెక్క, వేసేవాళ్ళు ఎంత ప్రేమగా వేశారన్నదే లెక్క. ఇప్పటిదాకా వేసిన వాళ్ళెవ్వరూ ప్రేమగా వేయలేదు కాబట్టి ఈ త్రాసు లేవలేదు, తొక్క. మళ్ళీ నీకోసం ఎంతో ప్రేమతో గిఫ్ట్ తీసుకొచ్చా. మళ్ళీ నేను ఇంకా ప్రేమతో పెద్ద గిఫ్ట్ తెచ్చా. ఏం గిఫ్ట్? ఇదిగో డైమండ్ రింగ్. డైమండ్ రింగా? ఒరేయ్, ఆఫ్టర్ ఆల్ నువ్వు రింగ్ ఎరా తెచ్చింది, నేను డైమండ్ నెక్లెస్ తెచ్చా. డైమండ్ నెక్లెస్సా? అవును, అంత డబ్బులు మీకెలా వచ్చాయి? అది ఏంటి బావగారు, మీ భార్యకి నగలు కొనమంటేనే కొనరు, మళ్ళీ డైమండ్ నెక్లెస్ తెచ్చారా? ఏమండి, ఒక్కసారి చూసిస్తాను. పర్లేదు, చూసిస్తాను. మళ్ళీ కోసం ఇదిగో చూడండి, ఇదేనా డైమండ్ రింగ్? ఇందులో రింగు లేదా? రింగా బొంగ, అందులో ఏమీ లేదు. మళ్ళీ ఇందులో నెక్లెస్ ఉంది చూడు, చూసుకో. ఇది డైమండ్ నెక్లెసా? చూడు. నెక్లెస్ ఏమైంది అందులో? ఏంట్రా ఇంత సీరియస్ గా తులాభారం జరుగుతుంటే మధ్యలో మీ కావడలేంటి? పరా పావతలకి. ఇదిగో ఎక్స్క్యూజ్ మీ మళ్ళీ, నీకోసం ఎంతో మంది ఎన్నో గిఫ్ట్లు తెచ్చినారు, కానీ మన్మధ నీ కోసం నువ్వు మొయ్యలేనని గిఫ్ట్లు తీసుకొచ్చినాడు. దీన్ని తులాభారంలో వేసినావు అనుకో, నువ్వు పైకి లేవడం కాదు, పైకి వెళ్ళిపోతావు.